అందరికీ. చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకు వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. ఇక నుంచి కంటిన్యూగా వీడియోస్ పెడతాను, ట్రై చేస్తాను. చాలా రోజులు అయిపోయింది కెమెరా ముందుకు వచ్చి. నేనైతే వీళ్ళందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశా. అది చూసుకుంటూ ఇది చేయడానికి కుదరట్లేదు. ఇంట్రెస్ట్ కూడా పోయింది. మనం ఎంత చేసినా 1000-2000 మెంబర్స్ చూస్తారు కదా, అంతకంటే ఎక్కువ మెంబర్స్ ఎవరు చూడరు. ఏమీ రీచ్ అవ్వదు, ఏమి రూపాయి రాదు అనిపించి ఇంకా గిల్టీగా ఫీల్ అయిపోయాను. అందుకే ఇక కంటిన్యూ చేయట్లేదు అసలు యూట్యూబ్ ఛానల్. వీళ్ళు కానీ ఏదో ఒక అమోస్ పుణ్యంకి ఒక వీడియో పెడుతున్నా, నన్ను చూసే కంటిన్యూగా చూసే ఆడియన్స్ చూస్తూనే ఉంటున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఇక నుంచి రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. నాకు నేను సెల్ఫ్గా అనుకున్నా, అసలు ఏంది నేను ఇలా అయిపోయాను, నేను ఏ ఒక్క వీడియో పెడతలేదు ఏంది అనుకున్నాను. నేను ఇక నుంచి కంటిన్యూగా పెడతాను, ట్రై చేస్తాను. నేనైతే ఇప్పుడు టైలరింగ్ చేస్తున్నానండి. మిషన్ మీద నాదే కుట్టుకుంటున్నాను. ఊరు షిఫ్ట్ అయ్యాం కదా చెన్నైకి. చెన్నైలో అంత ఎక్కువ ఆర్డర్స్ ఏం లేవు, అందుకే బేకరీ బిజినెస్ పైన ఇంట్రెస్ట్ పెట్టాను. అవి ఇప్పుడు జొమాటోలో ఎంటర్ అయ్యాను. జొమాటో రెస్టారెంట్ పార్ట్నర్ కింద దాంట్లో చేస్తున్నాను. ఏదో అడపదడప ఒకటి వస్తున్నాయి. కానీ నాకు దానివల్ల మైనస్ పాయింట్ ఏంటంటే లొకేషన్. మేమున్న లొకేషన్ సరిగా లేదు, అందువల్ల సరిగా రావట్లేదు ఆర్డర్స్. లొకేషన్ చేంజ్ అవ్వాలి. చేంజ్ అయిన తర్వాత కంటిన్యూగా వస్తాయో లేవో చూడాలి. అందాక అంటూ నాదే శారీ ఉంటే శారీని స్టిచ్ చేస్తున్నాను లంగాలాగా. ఎప్పటి నుంచో అనుకుంటున్నా అలా 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 అయిపోతుంది అని ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. దాన్ని స్టిచ్ చేస్తున్నాను, చూపిస్తాను అంటుంది. ఇది మా పెద్ద బాబు బర్త్డేకి కాదు, శ్రీమంతానికి మా అత్త వాళ్ళు పెట్టిన లంగా అండి. ఇది చీర చూపిస్తున్నారండి. ఇది మా పెద్ద బాబు కడుపుతో ఉన్నప్పుడు శ్రీమంతానికి మా అత్త వాళ్ళు పెట్టిన చీర. ఇది నాకు ఇది బ్లౌజ్ చినిగిపోయింది, షైనింగ్ కూడా పోయినట్టుందిలే. సరే ట్రై చేద్దాం, లంగాలాగా కుడతాం, మన దగ్గర ఉన్నదే మన స్కిల్ కదా అని లంగాలాగా కుడతానికి కట్ చేశాను. 0 ఇన్వెస్ట్మెంట్తో, అంటే మీ అందరూ చూపిద్దాం అనిపించి వీడియో తీస్తున్నా. చాలా రోజులు అయిపోయింది మీతో మాట్లాడేందుకే. ఇలా నేను ఇంకా దీనికి జిప్పు, మనం పిన్ పెట్టుకుంటాం కదా, పిన్ను ఇవన్నీ మా బాబు స్కూల్ది షార్ట్. దీంట్లో నుంచి మనం పిన్ చేసుకుంటాం కదా, పిన్ చేసేది అది రిమూవ్ చేసేసాను. ఇది రిమూవ్ చేయ కదా, వాడు వేసుకోవట్లేదు, ఎత్తు ఓల్డ్ అయిపోయిందని దాన్ని రిమూవ్ చేసేసాను. ఇదిగోండి, దీన్ని మళ్ళీ నా లంగాకి అటాచ్ చేసి పెడతాను. కుట్టిన తర్వాత ఎలా వచ్చిందో మీకు వీడియో షేర్ చేస్తాను.